మెగా కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ కు మద్దతివ్వకుండా నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతిచ్చినందుకు అల్లు అర్జున్ పై నాగబాబు పరోక్షంగా ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. నంద్యాల వెళ్లడానికి ముందు రోజు బన్నీ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేస్తూ ట్వీట్ చేసి సరిపెట్టాడు. నంద్యాల నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన రవిచంద్ర కిషోర్ రెడ్డి తన స్నేహితుడు కాబట్టి మద్దతిచ్చానని, తాను రాజకీయాలకు దూరమని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదని అల్లు అర్జున్ స్పష్టతనిచ్చారు. అయినా సరే నాగబాబు ట్వీట్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ నాగబాబుకు కౌంటర్లు ఇచ్చారు. నిజానికి అసలు ఆయన ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశాడు అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ ఎవరికి తగ్గినట్లుగా వారు దాని మీద స్పందిస్తూ పెద్ద రాద్ధాంతమే చేశారు. అల్లు అర్జున్ అభిమానులు సైతం నాగబాబుని టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెట్టారు. అయితే ఈ వివాదం ముదరడంతో నాగబాబు తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ చేశారు. ఇప్పుడు నాగబాబు సోషల్ మీడియా అకౌంట్ డీయాక్టివేట్ చేయడం చర్చనీయాంశమైంది. ట్విట్టర్లో నాగబాబు అల్లు ఆర్మీ యుద్ధం క్లైమాక్స్కు చేరడంతో నాగబాబు తగ్గి ట్విట్టర్ నుంచి డీయాక్టివేట్ చేసుకుని వెళ్ళిపోయారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. అయితే సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసిన వ్యక్తులకు సమాధానం ఇవ్వడానికి, కౌంటర్లు ఇవ్వడానికి నాగబాబు ఎప్పుడూ దూరంగా ఉండరు. కానీ ఈసారి తన ట్విట్టర్ ఖాతాను తొలగించడమే ఉత్తమమని భావించారు. అంతే, తన ట్విట్టర్ అకౌంట్ని డీయాక్టివేట్ చేశారు. ఇంతటితో ఈ సమస్య సద్దుమణుగుతుందా? నాగబాబు భయపడ్డారని ట్రోల్స్తో రెచ్చగొడితే మళ్ళీ నాగబాబు రంగంలోకి దిగుతారా అనేది హాట్ టాపిక్గా మారింది.